నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. ఈనాటి మన కథ అంతిమ వీడ్కోలు. రామాపురం గ్రామంలో రాంప్రసాద్ గారి కుటుంబం అంటే అందరికీ ఎంతో గౌరవం. గ్రామంలో ఏదైనా సమస్య వస్తే తీర్పు కోసం రాంప్రసాద్ గారి దగ్గరకు వచ్చేవాళ్ళు. ఎవరికైనా ఏదైనా డబ్బు సహాయం కావాలన్నా కూడా వారి దగ్గరకే వచ్చేవాళ్ళు. రామ్ ప్రసాద్ గారి మరణం తర్వాత కూడా అందరూ ఆ కుటుంబాన్ని అంతే గౌరవించేవాళ్ళు. రామ్ ప్రసాద్ గారికి తగ్గట్టే ఆయన భార్య విమల గారు కూడా భర్త అడుగుజాడలలో నడిచేవారు. ఒకరోజు ఉదయం, నాన్నగారు నాన్నగారు తొందరగా పదండి, అమ్మ మిమ్మల్ని పిలుస్తుంది అని 7 సంవత్సరాల రోహన్ వచ్చి రామకృష్ణని పిలిచాడు. ఏమైంది, ఎందుకు పిలుస్తుంది అన్నాడు రామకృష్ణ. అది నానమ్మ ఏమీ మాట్లాడట్లేదు. ఏంటి? అమ్మగారి రూమ్ వైపు పరిగెత్తాడు రామకృష్ణ. ఏమైంది అమ్మకు? భార్య సురేఖను అడిగాడు. ఎందుకంటే ఆవిడ ముందు నుంచి ఆ రూమ్లోనే ఉండేవారు. ఏమోనండి, అత్తగారు ఏమీ మాట్లాడట్లేదు అన్నది సురేఖ. రామకృష్ణ అమ్మను చేతితో కదిపి కూర్చోబెట్టాలని చూశాడు. పిలిచాడు, కానీ లాభం లేకపోయింది. అమ్మ మనల్ని వదిలి వెళ్ళిపోయింది అని కన్నీళ్ల పర్యంతమయ్యాడు. అక్కడే ఉన్న రోహన్ కూడా నానమ్మ నానమ్మ అని పిలిచినా లాభం లేకపోయింది. కోడలు కూడా అత్తయ్య గారిని చూసి కన్నీళ్ల పర్యంతమైనది. రామకృష్ణ బయట హాల్లోకి వెళ్ళి అందరినీ గట్టిగా అమ్మ రూంలోకి రండి అని పిలిచాడు. రామకృష్ణ పిలుపు విని అందరూ అమ్మగారి రూం వైపు పరుగులు తీశారు. విమలాదేవి, ఇదే అమ్మగారి పేరు. భర్త అయిన రాంప్రసాద్ వ్యవసాయం చేసేవాడు. రామకృష్ణ, రమేష్, దినేష్ అని 3 అబ్బాయిల తర్వాత రాణి, దేవి అని 2 అమ్మాయిలు. పెద్ద కుటుంబం. డబ్బులకు ఎటువంటి సమస్య లేదు. సంపన్న కుటుంబం అని చెప్పాలి. కోడళ్ళు సురేఖ, మీనా, శశి. కూతుళ్లకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి. మనవళ్ళు మనవరాళ్లతో ఇల్లంతా ఎప్పుడు హడావిడిగా ఉండేది. పెత్తనం అంతా విమలాదేవి గారిదే. అందరూ ఉమ్మడి కుటుంబంలాగే కలిసి ఉండేవారు. ఆవిడ అనుమతి లేకుండా ఈ పని జరిగేది కాదు. విధి జీవితాలతో ఆడుకోవటం అంటే ఇదేనేమో. రాంప్రసాద్ గారి హఠాన్ మరణంతో వాళ్ళ ఇంట్లో సంతోషాలు దూరమయ్యాయి. కొన్ని రోజులు అందరూ కలిసిమెలిసి ఉండేవారు. రాంప్రసాద్ గారి సంవత్సరికం తరువాత కొడుకులు ఎవరికి వారు అన్నట్లు వ్యవహరించడం మొదలుపెట్టారు. తరువాత 6 నెలలకు 3 కొడుకులు కలిసి ఇంటిని, ఆస్తిని పంచుకున్నారు. 3 కొడుకులు పెత్తనం చేయటం ప్రారంభించారు. తల్లి వాటా కింద ఒక చిన్న గుడిసె ఇచ్చారు. గొంతు మూగబోయింది తల్లికి. తల్లి సామాన్లు గుడిసెలోకి మార్చారు. అయినా ఏమున్నాయని? కప్పుకునే దుప్పటి, కొన్ని బట్టలు. విమలాదేవికి వచ్చే పెన్షన్ కూడా 3 కొడుకులు ఆవిడకు దక్కనిచ్చేవాళ్ళు కాదు. ఇంటి ఖర్చుల కింద వాడేసేవారు. తల్లి తిండి వ్యవహారాలు కూడా వాటా వేసేశారు. ఉదయం టీ టిఫిన్లు పెద్ద కోడలు, మధ్యాహ్నం భోజనం మధ్య కోడలు, రాత్రి భోజనం చిన్న కోడలు. అది కూడా ఒకసారి ప్లేట్లో భోజనం పెడితే మళ్ళీ ఎవరు అడిగేవారు కూడా కాదు. విమలాదేవి కోడళ్లకు పనిలో కూడా చాలా సాయం చేసేది. కానీ ఇష్టమైనవి ఏదీ తినటానికి వీలు లేదు.
ఇంటి పనిలో సహాయం చేశాక మళ్ళీ తిరిగి తన గుడిసెలోకి వెళ్ళిపోవాల్సిందే. ఇంట్లో చేసిన వంటలు కూడా తనకు ఇచ్చేవారు కాదు. రాత్రి మిగిలిపోయిన అన్నం ఇచ్చేవారు. ఒకరోజు పెద్ద కోడలితో, అమ్మ సురేఖ, నిన్న ఇచ్చిన భోజనం చెడిపోయింది. ఇప్పుడైనా కొంచెం మంచి భోజనం పెట్టమ్మా అన్నది. అందుకు కోడలు, మీకు ఇది ఇవ్వడమే చాలా ఎక్కువ అంటూ భోజనం అక్కడ పెట్టేసి వెళ్ళింది. ఎవరన్నా ఇంటికి వస్తే తను బయటికి రాకూడదు. పొరపాటున అలా వచ్చిందో ఇక అందరూ ఆవిడ్ని తిట్టడం మొదలుపెడతారు. ఒకసారి పెద్ద కోడలు తరపున వారు ఎవరో వచ్చారు. అప్పుడు అక్కడే కూరగాయలు కట్ చేస్తుంది విమల గారు. వచ్చిన వారు చెప్పారని అక్కడ ఉన్న స్వీట్ ఒకటి తినింది. ఇక అంతే. వాళ్ళు వెళ్ళాక పెద్ద కోడలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వచ్చిన వారి ముందు మా పరువు తీసేశావు. నీకు మేము అసలు తిండి పెట్టనట్లు వాళ్లకు పెట్టిన స్వీట్ తినడం ఏంటి? ఇంకా ఏవేవో మాటలు అన్నది. అప్పటి నుంచి విమలాదేవి ఇంటికి ఎవరైనా వచ్చినా తన గుడిసెలోకి వెళ్ళిపోయేది. ఆవిడకు చాలా బాధగా ఉండేది. కానీ ఎవరికి చెప్పుకోవాలి? కొడుకులు ఉన్నారని కానీ ఎవరూ నా మాట వినరు. ఒకసారి పిల్లలను తన పెన్షన్ డబ్బులు తనకు ఇవ్వమని అడిగింది. ముగ్గురు ఒకటే సమాధానం. సమయానికి భోజనం దొరుకుతుంది. ఈ వయస్సులో డబ్బులు ఏం చేసుకుంటావు అనేవారు. విమలాదేవి చాలా అభిమానం కలది. కూతుళ్లకు కూడా ఏమీ చెప్పేది కాదు. జీవితం ఇలా రాసి పెట్టింది, ఇలాగే జరగనివ్వు అని అనుకుంటూ ఉండేది. కొద్ది రోజులుగా ఆరోగ్యం బాగాలేదని డాక్టర్కు చూపించమని కొడుకులను అడిగింది. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఆరోగ్యం ఇంకా దెబ్బతినటం వలన దగ్గరలోని చిన్న హాస్పిటల్ నుంచి మందులు తెచ్చి ఇచ్చారు. కానీ ఆవిడకు ఆరోగ్యం కుదుటపడలేదు. కోడలు భోజనం ఇవ్వడం తప్ప ఇంక ఎవ్వరూ ఆవిడ్ని చూడటానికి కూడా అటువైపు రారు. ఎప్పుడైనా మనవళ్ళు మనవరాళ్ళు ప్లేట్ అందివ్వటానికి లేదా తీసుకెళ్ళటానికి వచ్చేవాళ్ళు. అంతేకాని ఆవిడ ఎలా ఉంది అని చూసేవారు కాదు. ఈరోజు ఎప్పుడైతే పెద్ద కోడలు టీ ఇవ్వటానికి వచ్చిందో అప్పుడు విమలాదేవిని చూసి భర్తను పిలిచింది. విమలాదేవి గారిని చూడటానికి ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు. భర్త బతికి ఉండగా మహారాణిగా బతికింది. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో విమలాదేవి గారి మాటలకు విలువ లేకుండా పోయింది అంటూ కొందరు, కనీసం సమయానికి భోజనం కూడా ఇచ్చేవారు కాదు అని మరికొందరు గుసగుసలాడుకోవడం ప్రారంభించారు. ఆమె దగ్గర సహాయం తీసుకున్నవారు అయితే, మహాతల్లి అడిగిన వారికి లేదనకుండా సహాయం చేసేది అని కన్నీటి పర్యంతం అయ్యారు. ఇవన్నీ మాటలు కూడా అక్కడ ఉన్న ఒక వ్యక్తి గమనించసాగాడు. స్వర్గస్థురాలైన విమలాదేవిని చూడటానికి కూతుళ్ళు కూడా కుటుంబంతో సహా వచ్చారు. అమ్మ ఇక లేరు అనే విషయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. ఎప్పుడూ కూడా తన బాధను చెప్పుకునేది కాదు. కూతుర్ల దగ్గర ఉండడం శోభనీయదు అని మా వద్దకు కూడా వచ్చేది కాదు. అంతిమ సంస్కారం చేసే సమయం అయ్యింది. కానీ రూమ్లో వేరే సంభాషణ జరుగుతుంది. ఎంత ఖర్చు అవుతుంది, ఎవరు ఎంత ఇస్తారు అని. రామకృష్ణ అన్నాడు, వాటాలు వేసుకుందాం అని. కానీ దినేష్ అన్నాడు, లేదన్నయ్య, నా దగ్గర అంత డబ్బు లేదు. చాలా తక్కువ ఖర్చులో పని ముగించేయమని రాకేష్ అన్నాడు. సమాజంలో ముఖం ఎలా చూయిస్తావురా? పండితులను పిలిచి దహన సంస్కారాలు చేయటానికి
కావలసిన సామాన్లు మరియు దక్షిణ అన్నీ కలిపి 70,000-80,000 దాకా అవుతాయి అని దినేష్ అన్నాడు. అసలే నా బిజినెస్ బాగా నడవట్లేదు. ఇకపై ఇంత ఖర్చు నా వల్ల కాదు. ఇక నుంచి పెన్షన్ డబ్బులు కూడా రావు అని రమేష్ అన్నాడు. ప్రస్తుతానికి నా వద్ద డబ్బులు లేవు. మీరు ఇద్దరూ ఖర్చు చేయండి. నేను తర్వాత ఇస్తాను అన్నాడు. బయట అందరూ అంతిమ వీడ్కోలు ఏర్పాట్ల కోసం వేచి చూస్తున్నారు. లోపల ఖర్చు ఎవరు చేయాలా అని వాదన చేస్తున్నారు. ముగ్గురు కొడుకులు ఉండి కూడా ఒక తల్లి అంతిమ సంస్కారాల ఖర్చు చేయటానికి ఎవరూ ముందుకు రావట్లేదు. కొడుకులు గట్టిగా చేస్తున్న వాదన బయటిదాకా వినిపిస్తుంది. మధ్యాహ్నం గడిచింది. ఇంక వీళ్ల వాదన పూర్తి కాలేదు. ఇంతలో బయట అందరికీ ఈ విషయం తెలిసి గుసగుసలాడటం మొదలుపెట్టారు. ముందు నుంచి ఇది గమనిస్తున్న ఒక వ్యక్తి పెద్ద కొడుకు అయిన రామకృష్ణను బయటకు పిలిచి 1,00,000 రూపాయలు చేతిలో పెట్టాడు. డబ్బులు తీసుకుని తర్వాత జరగవలసిన కార్యక్రమం మొదలుపెట్టు అన్నాడు. కావలసిన సామాన్లు మరియు తర్వాత జరిగే కార్యక్రమాలు అన్నీ ఇందులో జరిగిపోతాయి కానివ్వండి అన్నాడు. అరే, ఈ డబ్బు నేనెలా తీసుకోగలను? అది కూడా అమ్మగారి దహన సంస్కారాలకు. లేదు, వద్దు అన్నాడు రామకృష్ణ. ఈ డబ్బు నేను రుణం కింద ఇవ్వట్లేదు. నేను రుణం చెల్లిస్తున్నాను అన్నాడు అతను. అసలు మీరెవరు? ఈ విషయం నాకు తెలియదే అన్నాడు. నేను మా అమ్మాయి పెళ్లి కోసం మీ నాన్న దగ్గర 80,000 అప్పు తీసుకున్నాను. మీ నాన్నగారి మరణం తర్వాత నేను ఒకసారి మీ ఇంటికి డబ్బు తిరిగి ఇవ్వటానికి వచ్చాను. అప్పుడు మీ అమ్మగారు అన్నారు, ఇప్పటికీ ఈ డబ్బు మీ దగ్గర ఉంచండి, నాకు అవసరమైనప్పుడు వడ్డీతో కలిపి ఇవ్వండి అన్నది. ఈ రోజుతో వడ్డీతో కలిపి 1,00,000 రూపాయలు అయ్యాయి. అమ్మగారి మరణ వార్త విన్నాను. ఈరోజు ఆవిడకు ఈ డబ్బు అవసరం అవుతుంది అని తెచ్చాను. ఈ డబ్బుతో కార్యక్రమాలన్నీ చేయండి. ఆవిడ ఆత్మకు శాంతి కలుగుతుంది. విమలాదేవి గారు ఎంతో ఆత్మాభిమానం కలవారు కాబట్టి తన అంతిమ సంస్కారం డబ్బులు కూడా ఎవరితోనూ ఖర్చు చేయనీయక ఇలా డబ్బు దాచుకున్నారు అని గుంపులో నుంచి ఒకరు చెప్పారు. ఆ మాట వినగానే అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. ముగ్గురు కొడుకులు కోడళ్ళు మాత్రం సిగ్గుతో తల వంచుకున్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.